నమస్తే, వెల్కమ్ టు ఓల్గా టైమ్స్. నేను గౌరీ. ఈరోజు సిట్ అధికారులు కేసీఆర్కి స్వయంగా వెళ్ళి నోటీసులు అయితే జారీ చేశారు. మరి ఆయన్ని రేపు విచారించనున్నారు. వాళ్ళే ఎర్రవెల్లి ఫామ్ హౌస్కి వెళ్ళి విచారించాలి అని అనుకుంటున్నారు. ఇక్కడ చూస్తే మనం ఇది కేసీఆర్కి ఇచ్చిన గౌరవంగానే మనం భావించాలి. మరి సిట్ అధికారులు ఎటువంటి ప్రశ్నలు సంధిస్తారు, ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు ఆసక్తిగా ఉంది. దీని మీద ఈరోజు చర్చిద్దాం. దీనిపైన వివరించడానికి ఈరోజు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం సార్, ఈరోజు చూసుకుంటే సిట్ అధికారులు డైరెక్ట్గా వెళ్ళి నోటీసులు ఇచ్చారు. రేపు కూడా ఆయన దగ్గరికే వెళ్ళి కేసీఆర్ ఫామ్ హౌస్కి వెళ్ళి ఎర్రవెల్లి ఫామ్ హౌస్లోనే విచారిస్తారు అనే సంకేతం అయితే ఇచ్చారు. మొత్తానికి చూసుకుంటే ఒక రకంగా అధికారులు ఆయన్ని పిలవకుండా వాళ్ళే ఫామ్ హౌస్కి వెళ్ళి విచారించడం అనేది ఇది కేసీఆర్కి ఇచ్చిన గౌరవంగానే మనం భావించాలి. సో మరి రేపు ఏం జరగబోతుంది అంటే కేసీఆర్ని ఏ విధమైన ప్రశ్నలు వేస్తారు, మరి అరెస్టులు చేసే అవకాశం ఉంటుంది అనుకోవచ్చా? భక్తితో భయంతో కూడుకున్న గౌరవం అనొద్దమ్మా, చట్టం ఏంది చెప్తాను. మనం ఏంటంటే తప్పుడు సంకేతాలు ఇవ్వద్దు ప్రజలకు. ఇది భక్తి కాదు, గౌరవం కాదు, మర్యాద అంతకంటే కాదు. చట్టం ఏం చెప్తుందంటే సెక్షన్ సిఆర్పిసి 160 ఏం చెప్తుందంటే 65 ఏళ్ళు దాటిన వృద్ధుల్ని కానీ 15 ఏళ్ళ లోపు పిల్లల్ని కానీ పోలీస్ స్టేషన్ మహిళల్ని కానీ పోలీస్ స్టేషన్ పిలిపివ్వడం నేరం. అంటే సాక్ష్యం తీసుకోదలుచుకున్నా, ఏం విచారించదలుచుకున్నా విచారణ కోసం అంటే అరెస్ట్ చేసి తీసుకుపోవడం, నేరం చేస్తే అరెస్ట్ చేసి తీసుకుపోవడం మీరు 160 రూల్స్ ఏం చెప్తున్నాయంటే సిఆర్పిసి 160 బిఎన్ఎస్ 171 ఇప్పుడు అది మారింది. ఆ చట్టం చేదపట్టుకోవాల్సి వస్తుంది. ఆ 160 అయింది, ఇప్పుడు కొత్తగా అయింది అంటే సెక్షన్లు మారిన విషయం అదే. పోలీసులు ఒక కేసులో ఏదైనా కేసులో విచారించదలుచుకుంటే రూల్స్ ఉంటాయి. మామూలు మిగతా వాళ్ళందరినీ పిలిపించచ్చు పోలీస్ స్టేషన్, కానీ పోలీస్ స్టేషన్ పిలిపించవలసిన అవసరం లేని వాళ్ళు 3 తరగతులు ఉంటారు. ఒకటేమో వృద్ధులు, ఏవో 65 years, కేసీఆర్ 70 దాటింది కనుక అట్లా పిలిపించారు. రెండోది 15 ఏళ్ళ లోపు పిల్లలు కానీ మహిళలు కానీ పోలీస్ స్టేషన్ పిలిపించడానికి వెళ్ళదు. వాళ్ళ ఇంటికి వెళ్ళి కానీ వాళ్ళు ఎక్కడ కొడితే అక్కడ విచారించాల్సిన అవసరం ఉంది. అందుకనే చేశారు. మర్యాద కదా, గౌరవంగా ఉండాలి కనుక చట్టం ఏం చెప్తున్నా చేస్తున్నారు. నందినగర్ పోయి ఇచ్చి వచ్చారు. నందినగర్కి ఎందుకు వెళ్ళారు? మరి ఫామ్ హౌస్ ఉంటుంది అక్కడ ఆయన కనుక ఫామ్ హౌస్ లో ఉండేవాడు నందినగర్ ఎందుకు ఇచ్చారంటే ఆయన అసెంబ్లీలో రికార్డులు ఏమున్నదంటే ఆయన నివాసం ఒకటే పర్మనెంట్ అడ్రస్ అని ఉంటుంది కదా, అది నందినగర్ ఉన్నది కనుక నందినగర్ లో సొంత ఇల్లు అయింది, అక్కడ పోయి ఇచ్చి వచ్చారు. ఆయన లేకపోతే సిబ్బందికి ఇచ్చారంటున్నారు. మరి మీరేమో డైరెక్ట్ కేసీఆర్కి ఇచ్చారంటున్నారు కనుక లోపడేం జరిగింది తెలియదు. కానీ మొత్తం మీద రేపు విచారణకు రమ్మని, లేకపోతే మీరు ఎక్కడ కోరితే అక్కడికి వస్తామని చెప్పి సూచన చెప్పారు. అంతే తప్ప ఇది ఎక్కడ నోటీసులో లేదు. నోటీసులో ప్రస్తావన ఎక్కడ లేదు. మీరు రేపు హాజరు కావాలి అన్నది. మరి వెసులుబాటు ఎట్లా ఇచ్చారు? నోటి మాటగా ఇచ్చారా, మళ్ళీ నోటీస్కి ఇచ్చి ఇచ్చారు అనేది ఒకటి. మీరు ఎక్కడ కోరితే అక్కడ విచారణ చేయడానికి సిద్ధంగా ఉంటారు. అంటే దగ్గర పోలీస్ స్టేషన్ కానీ లేదు, వాళ్ళ ఇల్లు కానీ లేదా ఫామ్ హౌస్ కానీ వాళ్ళు ఎక్కడ కోరుతారు, దానికి సిట్ అధికారులు అంగీకరిస్తారా లేదని నేను వరుసగా చెప్తున్నాను కదా, మీతో 2-3 రోజులు చెప్తున్నాను. ఈ తర్వాత పడితే కేసీఆర్దే చెప్పాను. ఎందుకంటే కింగ్ పిన్ ఎవరు అని చెప్పి ఎవరైతే హరీష్ రావు మొన్నటి నైని బొగ్గుల కేసులు అడిగిండో అప్పటి నుంచి ఇటు కింగ్ పిన్ ఇటు పడ్డది కదా. కనుక ఇప్పుడు బిగ్ బాస్ ఎవరని వాళ్ళు వెతుకుతున్నారు. కానీ మొత్తం మీద హరీష్ రావుని విచారించినప్పుడు ఆయన సాక్షిగా పోయి బాధితుడిగా మారిండు. చూసిండు కదా, మీ ఫోన్ కూడా ట్యాప్ అయింది అన్నారు. కానీ ఎక్కడ చెప్తలేడు ఆయన మా ఫోన్ ట్యాప్ అయిందని వాళ్ళు మైండ్ గేమ్ ఆడుతున్నారు, సమస్య లేదు అనే మాట కూడా చెప్తలేడు కనీసం. ఎందుకంటే అది అట్లా ఉంచు నిజమే కావచ్చు. మరి కేటీఆర్ అయితే ఆయన ఫోన్ ట్యాప్ కాదు, ఎందుకంటే కింగ్ పిన్స్ వీళ్ళిద్దరే కదా, కేసీఆర్ కదా. ఆయన ఫోన్ ట్యాప్ అయిందని ఎక్కడ వాళ్ళంటే వీళ్ళండి. హరీష్ రావు విషయంలో మాత్రం అన్నారు. కవితది కూడా జరిగింది అంటున్నారు. అట్లాగే రేవంత్ రెడ్డిది ఇతరత్ర అందరి జరిగింది అంటున్నారు. ఇటు పక్కన ఇప్పుడు కేసీఆర్ కి నోటీస్ వచ్చిందంటే ఎక్కడ దాకా పోవాలి అక్కడ దాకా పోయిండ్రు. తను కూడా ఇట్లాంటి పెద్ద ఎత్తున రాజకీయ దుమారండి. ఇప్పుడు చూసినాం కదా, కాళేశ్వరం దానిలో కూడా మరి పిలిపిస్తే పోయిండు కదా. అప్పుడు ఎక్కడ పోయిండు? కాళేశ్వరం మనకి హైదరాబాద్ లోనే వాళ్ళ ఆఫీస్ ఉన్నది, పూర్వ రామకృష్ణ ఆఫీస్ లో. అందులో వాళ్ళు పిలిపిస్తే పోయిండు, మాట్లాడిండు, వచ్చిండు. అప్పుడు కూడా ఇట్లాగే చాలా పార్టీ వాళ్ళు మనం అంతా మాట్లాడుకున్నారు. ఏమైంది? ఏం కాలే కదా. కేసీఆర్ ఏమన్నా ఇక్కడ ఇరికిండా? కేసీఆర్ దోషి అని ఇక్కడ తెలిసిందా? కాళేశ్వరం కమిషన్, మన పీసీ ఘోష్ కమిషన్ ఇది అంతే. మీకేమైనా సంబంధం ఉందా? మీరు చెప్తేనే చేసిండ్రా అని అడుగుతారు అంటుండే. అంతకని ఏం లేదు, చూద్దాం ఏం జరుగుతుందో. ఇదేం లేదు, రాజకీయ డ్రామా ఆడుతున్నారు. మైండ్ గేమ్ పాలిటిక్స్, మైండ్ రాజకీయ మన డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఏం లేదమ్మా. ఇది జరుగుతూనే ఉంటది. ఇప్పటికంతా తేల్చారు. ఇప్పుడు ఇదంతా కొండను దమ్మింది కదా, ఏళ్ళకని పడతారా చూడాలి. ఇక కొండ దాకా వచ్చింది కదా. ఇక ఇప్పటికైనా సరే మరి రేవంత్ రెడ్డిని పిలుస్తారా, మరి కవితను పిలుస్తారా? మళ్ళీ బాధితులు కదా వాళ్ళందరూ. ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ గారు కూడా 160 స్టేట్మెంట్ నోటీస్ అంటే ఇది బాధితుడు కాదు, నిందుడు అంతకంటే కాదు. కేవలం ఈ 243/2024
అనే కేసు రిజిస్టర్ అయింది. ఈ ఫోన్ టెలిఫోన్ ట్యాపింగ్ లో మీరు ఈ విషయంలో ఏమైనా తెలిస్తే చెప్పమని కోరుతున్నాము అని నోటీస్ సారాంశం ఇంగ్లీష్ లో ఉంది కదా. దానిలో వాళ్ళు అడుగుతారు ప్రశ్న, మీకేం తెలుసు, మీరే చేయించారా, మీరే ఆదేశాలు ఇచ్చారా, ఎవరు ఆదేశాలు ఇచ్చారు, మరి వాళ్ళకి ఆదేశం ముఖ్యమంత్రి మీరే కదా అప్పుడు, మరి ఆదేశాలు ఎవరిస్తే పోయింది అని, హోమ్ మినిస్టర్ ఇచ్చారా, మీరు ఇచ్చారా, కేటీఆర్ ఇచ్చారా, ఇంకెవరు ఇచ్చారు అని మాట అడుగుతారు. అవి సమాధానం చెప్పొస్తారు. నిన్ననే శిఖరాగ్ర సమావేశం జరుపుకున్నారు. నిన్ననే హరీష్ రావు గారు, అట్లాగే కేటీఆర్ గారు, కేసీఆర్ గారు నిన్నే ఫామ్ హౌస్ లో పొద్దుగా కూర్చున్నారు కదా. మొత్తం మీద ఏదో ఒకటి ఎట్లా చెప్పాలి, అందరూ ఒకే తీరు చెప్పాలి కదా, సమాధానం వేరువేరుగా అడుగుతున్నారు. ఇప్పుడు ఒకే తీరు సమాధానాలు చెప్తారని నేను అనుకుంటున్నాను. ముగ్గురు కలిపి కూడా విచారిస్తే చెప్పలేము. అది కూడా నేను ఇప్పుడు ముందే ఊహిస్తున్నాను. నిన్ననే చెప్పాను కదా, కేసీఆర్ తర్వాత కేసీఆర్ దాని. ఇప్పుడు కూడా నేను ఏమంటున్నాను అంటే, మన ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు, తిరుపతి అన్న వాళ్ళందరినీ ముగ్గురు కూర్చున్నట్టు ఒకసారి విచారించారు. చూసిన కదా వేరు వేరు విచారించిన తర్వాత ఇప్పుడు కలిసి కొట్టురా కావేటి రంగా అన్నట్టు మరి ముగ్గురు పిలిపిస్తారా లేకుంటే ఇక్కడికి ముగిస్తారా చూద్దాం ఏం జరుగుతుంది.